అందరికీ. మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తేనే, నా పేరు జ్యోతి. నేను అమెరికాలో ఉంటాను. నేను మాస్టర్స్ చేయడానికి అమెరికా వచ్చాను. అండ్ నేను వచ్చేసి బోస్టన్ దగ్గరలో ఒక సిటీలో ఉంటాను. ఈరోజు వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే, మేము ఉండే దగ్గర లైక్ బోస్టన్లో మంచిగా ఫుల్ స్నో పడుతుంది. ఈరోజు మాకు స్నో స్టామ్ అని చెప్పి ముందు రోజు అలర్ట్ వచ్చింది. లైక్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో మంచిగా వెదర్ అలర్ట్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఈరోజు స్నో పడుతుందంటే ఖచ్చితంగా స్నో పడుతుంది. ఈరోజు ఫుల్ సన్నీగా ఉంటుందంటే సన్నీగానే ఉంటుంది. లైక్ అలాంటి రోజు ఈరోజు. సో ఈ వీడియోని నేను రికార్డ్ చేశాను. ఆ స్నో డే రోజు నా డే ఎలా ఉంటుంది అని ఫుల్గా వ్లాగ్ తీశాను. సో వ్లాగ్ మొత్తం కంప్లీట్గా చూడండి. మీకు ఈ యూఎస్లో లైక్ స్నో పడితే ఎలా ఉంటుంది, జనాలు ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు ఇక్కడ అనేది కంప్లీట్గా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ లేచాను అండ్ లైక్ మార్నింగే లేవాలనుకున్నాను స్నో చూడడానికి, కానీ లేచేసరికి 10:30 అలా అయింది. అండ్ దట్టు లేచిన తర్వాత కూడా నా బాడీ యాక్టివేట్ అవ్వడానికి ఇంకో 10 minutes పట్టింది. అండ్ అంతే కదా, ఈ వింటర్లో లేవడమే కష్టం. ఇంక ఫుల్ ఇక్కడ మైనస్లో టెంపరేచర్ ఉంటుంది. సో లేచి అలా బయటికి చూసి ఒక 5 నిమిషాలు యాక్టివేట్ అయ్యి ఇప్పుడు నేను నా డేని స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు, నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను. సో తమ్నైల్లో చెప్పినట్టు ఒక స్నో పడే రోజు నా డే రొటీన్ ఎలా ఉంటుంది అని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈరోజు మేము ఏమేమి చేసాము, స్నోలో ఎలా ఆడాము అన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. సో చూస్తున్నారుగా, ఫ్రెష్ అయిపోయి వచ్చినా కూడా నాకు ఇంకా స్లీపీగానే ఉంది. సో నిదానంగా నా స్కిన్ కేర్ అండ్ స్టార్ట్ చేశాను. స్కిన్ కేర్ అంటే పెద్దగా ఏం లేదండి, లైక్ ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక సన్ స్క్రీన్. ఇక్కడ చూస్తున్నారా, నేను నా జుట్టు ఎంత ఊడిపోయిందని కౌంట్ చేసుకుంటున్నాను. సో లైట్గా ఒక మసాజ్ ఇచ్చేసుకుంటున్నాను నా హెయిర్కి. అండ్ చెప్పినట్టు నేను సెరావే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి కొరియన్ సన్ స్క్రీన్ లైక్ రౌండ్ ల్యాబ్ది యూజ్ చేస్తాను. సో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ కంపల్సరీ. లైక్ మాయిశ్చరైజర్ అనేది ఇక్కడ మాకు కంపల్సరీ, లైక్ ఎందుకంటే ఇక్కడ చాలా విండ్స్ ఉంటాయి. ఇక్కడ వింటర్ సీజన్లో ఫుల్ మన స్కిన్ మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ ఒక 2 times అప్లై చేసుకొని దెన్ సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ అండి. నాకు తెలియదు, నేను బీటెక్ అయిపోయే వరకు కూడా సన్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం అప్లై చేయాలనేది నాకు అస్సలు తెలియదు. సో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు సో ఏమనుకోకండి, ఇది కూడా చెప్తారని ఏమనుకోకండి. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ క్లౌడీ, రెయినీ, సో సన్ స్క్రీన్ ఈజ్ కంపల్సరీ. సో అప్లై సన్ స్క్రీన్ ఎవ్రీ డే. నాకు ఇది తెలియదు, అప్పుడు నేను ఓన్లీ బయటకు వెళ్ళేటప్పుడే నేను అప్లై చేశాను. సో కానీ తర్వాత వీడియోస్లో చూసి అండ్ సన్ స్క్రీన్ ఎవ్రీడే మనం అప్లై చేయాలి, అవసరమైతే రీఅప్లై కూడా చేయాలి 2-3 hours అని చెప్పి తెలుసుకున్నాను. అండ్ మనం ఒకసారి అప్లై చేస్తాం, రీఅప్లై అంటూ నాకు కుదరదు అండ్ నేను చేయను కూడా. అండ్ ఇక్కడ లిప్ బామ్ పూసేసుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఈరోజు నేను లేట్గా లేచాను కాబట్టి సో డైరెక్ట్ లంచ్ ప్రిపరేషన్కి వెళ్ళిపోయాను. నార్మల్గా ఇలా అయితే ఇలా ఉండదు, సో ప్రతిరోజు ఇలా ఉంటుందని ఏం కాదు. సో ఈరోజు కొంచెం లేట్గా లేచాను కాబట్టి డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాను. మామూలుగా అయితే మిల్క్ ఆర్ ఓట్స్ తింటాను. అండ్ చూస్తున్నారుగా, ఇక్కడ నేను ఈరోజు స్పినాచ్ పప్పు చేస్తున్నాను. అండ్ చాలా బేసిక్ పప్పు, కొంచెం దాల్, స్పినాచ్, ఆనియన్స్, పసుపు, ఉప్పు అవన్నీ కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేస్తాను. అండ్ పప్పు కూడా అయిపోయింది ఇక్కడ చూస్తున్నారుగా. అండ్ మన హోమ్ ఫుడ్, నా చేతి వంట నేను బాగా ఎంజాయ్ చేస్తాను.
అని చూస్తున్నారు కదా ఇదంతా మా స్ట్రీట్. ఎన్ని ఇంచెస్ పడింది రోజు స్నో, మన కాళ్ళని లోపలికి వెళ్ళిపోతున్నాయి. మీకోసం మీకు చూపించడానికి స్నో ఎలా ఉంటుందో నేను పార్క్ వెళ్తున్నాను. చెప్పానుగా మా స్ట్రీట్ చివరిలో పార్క్ ఉంటుందని. సో ఇది అక్కడికి వెళ్తున్నాను. ఈరోజు మీకు చూపించడానికి నేను పార్క్కి వెళ్తున్నాను. ఇంత చలిలో కూడా వెళ్తున్నాను. ఇలాగా స్నో రిమూవల్స్ అన్నీ ఉంటాయి, స్నో రిమూవ్ చేస్తుంటాయి. సో మా స్ట్రీట్ చివర పార్క్ ఉంది. సో ఇప్పుడు ఫుల్ విండ్ వస్తుంది. అది ఇప్పుడు ఫ్రోజన్ లేక్ అయిపోయింది చూడండి అక్కడ. అండ్ ఇక్కడ నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక డ్యాన్స్ వేస్తున్నాను. లైక్ చూసారు కదా, నేను మా స్ట్రీట్లో అయితే అన్ని ఇల్లులు ఉంటాయి. సో ఫుల్గా స్నో చూపించలేదని చెప్పి పార్క్కి వచ్చాను. ఇక్కడ ఎటు చూసినా ఫుల్ స్నో ఉంటుంది, మీరు ఫుల్గా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ నేను ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాను. చాలా స్లిప్పరీగా కూడా ఉంటుంది. చాలా మనం స్నో షూస్ వేసుకొని చాలా జాగ్రత్తగా అడుగు పెట్టాలి. సో ఇక్కడ మీకు లేక్ చూపిస్తున్నాను అండ్ ఎంజాయ్ చేసేయండి వ్యూస్ అన్నీ. అంతా గడ్డగట్టుకుపోయింది. ఇప్పుడు ముందు వీడియోలో రిలీజ్ చేసింది సేమ్ అంతా లొకేషన్ అంతా ఇక్కడే. సో ఆ బ్రిడ్జ్ మీదే నేను మాట్లాడాను మొత్తం. సో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి, టోటల్ డిఫరెన్స్. సో అమెరికాలో స్నో పడితే ఇలా ఉంటుంది. స్నో పడినంతసేపు బాగానే ఉంటుంది, అండ్ పడ్డ తర్వాత ఇలా నడవడానికి కష్టమే, ఏదైనా పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళడానికి కష్టమే. సో లేక్ అంతా గడగట్టుకుపోయింది చూడండి. అండ్ ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక మ్యాండేటరీగా చేయాల్సిన పని ఒక 5 to 10 minutes హీటర్ దగ్గర కూర్చోవడం. అప్పుడే మన చేతులు నార్మల్ అవుతాయి, లేకపోతే సెన్సే ఉండదు. సో రెడ్గా అలా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. సో నాకు కొన్ని అసైన్మెంట్స్ ఉంటే నేను చేసుకుంటున్నాను. లైక్ ఈరోజు డెడ్ లైన్స్ ఉన్న అసైన్మెంట్స్ అవి ఏమైనా ఉన్నాయని చూసుకొని అండ్ అవి కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారుగా, నాకు నా ఫ్రెండ్కి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు టీ పెట్టుకుందామా వద్దా, లైక్ మాకు 6:30కి కాలేజ్ ఉంది, అప్పటికే టైం 5:30 అలా అయిపోయింది అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్గా నేను నా టీ పెట్టేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేసాను. సో కొంతసేపు ముచ్చట్లు పెట్టుకొని ఈరోజు క్లాస్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, సో కొంచెం గాసిప్స్ చేసుకొని అండ్ టీని ఫుల్గా ఎంజాయ్. మాకు కాలేజ్ వచ్చేసి 6:30 to 9:30 ఉంటుంది. ఇక్కడ వేరే కాలేజెస్ గురించి నాకు తెలియదు. సో నా కాలేజ్ అయితే మాత్రం మాస్టర్ స్టూడెంట్స్ అందరికీ ఈవినింగ్ 6:30 to 9:30 కాలేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మాకు 6:30కి కాలేజ్ స్టార్ట్. సో ఈరోజు స్నో స్టార్మ్ వల్ల ఆన్లైన్లో క్లాస్ పెట్టారు. ఈరోజు నాకు సబ్జెక్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ క్లాస్ ఉంది అండ్ దానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఛార్జింగ్ ఉందా లేదా అని. సో ఇక్కడ నేను జాయిన్ అయిపోయాను, క్లాస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఎవరైనా నా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.